ఐటీ జాబ్ కోసం ట్రై చేస్తున్నారా? కోడింగ్ ట్యూటర్ లో ట్రైనింగ్ తో పాటు స్టైఫండ్ అండ్ 100% జాబ్ గ్యారంటీ. నమస్తే, నేను కేశవ్. వెల్కమ్ టు సుమన్ టీవీ. మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు వేడుకలు ప్రపంచవ్యాప్తంగా ఉన్న అభిమాన సంఘాల ఆధ్వర్యంలో వైభవంగా జరిగాయి. కానీ అన్ని చోట్ల ఒక చర్చ మాత్రం పదే పదే వస్తూనే ఉంది. అదే మేనల్లుడితో వచ్చినటువంటి చిన్న అంశంతో ఆ విభేదాలు ఇంకా ఇంట్లో చినికి చినికి గాలివానగా మారిపోయినాయి, అగాధంగా మారిపోయినాయి అనేటువంటి చర్చ విస్తృతం అవుతూనే ఉంది. అసలు వాస్తవంగా ఎలా ఉంది పరిస్థితి? మెగా ఫ్యామిలీలో ఎలాంటి విభేదాలు లేవని సొంతంగా ఉన్నటువంటి మనుషులు, దగ్గరగా ఉన్నటువంటి మనుషులు చెప్తున్నారు. కానీ అభిమాన సంఘాలు కానీ అభిమానులు కానీ చేస్తున్నటువంటి హడావుడి అందరినీ ఆలోచింపజేసే విధంగా ఉంది. ఈ అంశంపైన విశ్లేషణ చూద్దాం. మనతో పాటు అనలిస్ట్ చంద్ర శ్రీనివాస్ గారు. చంద్ర శ్రీనివాస్ గారు, నమస్కారం. కేశవ్ గారు, పుట్టినరోజు వేడుకలు అయితే బ్రహ్మాండంగా జరిగినాయి. దేశంలో విదేశాల్లో అన్ని చోట్ల నుంచి కూడా మెగాస్టార్ చిరంజీవి గారికి విషెస్ చెప్పారు. ఆయన కూడా చాలా హ్యాపీగా శ్రీవారి దర్శనంతో వేడుకల్ని చేసుకున్నారు. అలానే మంచి పాత మిత్రులను కూడా కలుపుకొని చేసుకున్నారు. బట్ ఏంటి గోలకి మాత్రం ఒక ఫుల్ స్టాప్ రావట్లే. రకరకాల ట్రోలింగ్స్ వస్తున్నాయి. మేనల్లుడు వీడియోని ఇంద్రా సినిమాలో కట్ సీన్స్ పెట్టి రకరకాలుగా వైరల్ చేస్తారు. ఏంటి అసలు ఈ చిచ్చు రాజుకుందా లేదంటే ఆరిపోయిందా అని వీళ్ళు మళ్ళీ మళ్ళీ ఊతున్నారా? అది వాస్తవంగా వెళ్తే అండి కేశవ్ గారు, ఈ డిస్కషన్స్లో ఆ కుటుంబాల మధ్య ఏం జరిగిందనేది పక్కన పెడితే, అల్లు అర్జున్ గారు నిన్న వ్యవహరించిన తీరు సరిగ్గా లేదు. ఆయన యాటిట్యూడ్ మార్టల్లా. ఇదంతా మీరు అన్నట్టు సద్దుమరిగిపోయింది అనుకున్న సమయంలో, సరే నిన్న మీరు అన్నట్టు 100 దేశాల్లో చిరంజీవి గారి ఫంక్షన్ జరుగుతుంటే, ఎక్కడో దేశ విదేశాలలో ఆయనకు విషయం చెప్తుంటే, 69 సంవత్సరాల వయసులో పడిన ఆయన వన్నీ తగ్గకుండా సినిమాలు తీస్తుంటే, మీ ఇంట్లో మనిషి ఆ చెట్టు నీడ కింద నువ్వు కూడా పెరిగావు, అది మరిచి నేనేదో నాకు ఆర్మీ ఉంది, అల్లు అర్జున్ ఆర్మీ, నేనే చేసినా కరెక్టే, నేను మారను అని చెప్పేసి అనే భావనతో ఉంటే అది మంచి పద్ధతి కాదు. చాలా మంచి ఫ్యూచర్ ఉన్నాడు. మన నేషనల్ అవార్డు వచ్చింది, ఓకే, వెల్ అండ్ గుడ్, మంచిగా ఎదుగుతున్నావు. చిరంజీవి గారిని కాదని, పవన్ కళ్యాణ్ గారిని కాదని ఏం చేయాలనుకుంటున్నాడు ఆయన? అదే ప్రశ్న ఇక్కడ. ఆయన కూడా ఏమైనా చేయాలనుకుంటున్నాడు. ఏం చేసేవాడైతే మొన్న ఆయన నిలబెట్టిన అభ్యర్థిని మేనమామను కాదని మేనమామను ట్వీట్తో వదిలేశాడు కదా. వైసీపీ అభ్యర్థిని గెలిపించడానికి అక్కడికి వెళ్ళాడు కదండి. జనం కూడా బాగా వచ్చారు, కానీ జనం ఓట్లేలా. అలా జనం అంతా ఎవరి వైపు ఉన్నారు? మెగా ఫ్యామిలీ వైపు ఉన్నారు. మెగా ఫ్యామిలీ కాదని ఇంకేమన్నా సపరేట్ బేస్ ఉందా? ఫ్యాన్ బేస్ ఉంది, నాకు ఆర్మీ నా అంటుంది. కానీ అల్లు అర్జున్ ఆర్మీ అని చెప్పి అంటారు కదా, వాళ్ళకి కూడా మంచి బేస్ ఉండొచ్చేమో కదా. సరే, అంటే ఇక్కడ బేస్ సంఖ్య నేనైతే ఏమంటానంటే ఎప్పుడు కూడా మనిషి ఎదిగే క్రమంలో, ఇప్పుడు 4.5 దశాబ్దాల ఇండస్ట్రీ, ఎటువంటి గాడ్ ఫాదర్ లేకుండా ఎదిగిన వ్యక్తి చిరంజీవి గారని మనం చెప్పుకుంటాం. కొన్నితల శివశంకర వరప్రసాద్ అంటే ఆ వైబ్రేషన్ వేరు. ప్రతి ఇంట్లో మా చిరంజీవి అని చెప్పి చెప్పుకుంటున్నారు. ఆయన సేవా కార్యక్రమాల ద్వారా మరింత దగ్గరయ్యాడు ప్రపంచవ్యాప్తంగా. అదే సమయంలో మీ నాన్నగారు వెళ్ళారు పిఠాపురం, పవన్ కళ్యాణ్ గెలుపు కోసం కృషి చేయాలని. ఆ టైం నువ్వు ఎందుకు కేటాయించలేకపోయావు? ఇదే నీ మిత్రుడి కోసం. సరే, అది అయిపోయింది అనుకోండి, అనుకుంది. గెలిచిన తర్వాత అయినా కానీ ఏదన్నా విష్ చేసినా కనీసం అసలు లేదా అలాంటి. అంటే ఆయన ఇప్పుడు వేరే దేశంలో ఉన్నాడా? అదే సమయంలో ఉన్నాడు కదా. మరి మొత్తం కుటుంబం అంతా చిరంజీవి గారి ఇంటికి వెళ్ళి పవన్ కళ్యాణ్ గారు సాష్టాంగ నమస్కారం చేసినప్పుడు, యాజ్ ఎ డిప్యూటీ సీఎం అయినప్పుడు జరిగిపోయింది. ఒక బుక్కే ఇచ్చే ధైర్యం కూడా ఎందుకు చేయలేకపోతున్నావు? సరే, చేయలేదు. సరే, నేను ఉన్నావు కదా సిటీలో. మరి అందరు దర్శకులు, అందరు నిర్మాతలు పోయి చిరంజీవి గారికి విషయం చెప్తుంటే ఆ క్షణం అంటే నీకు చిరంజీవి గారు ఆనలేదా? అంటే ఇప్పుడు మీరు మాట్లాడుతున్న దాన్ని బట్టి చూస్తే గ్యాప్ కాదు, అది పెద్ద అగాధమే ఉన్నట్టుగా అనిపిస్తుంది. అంతేనా? అదే డెఫినెట్గా అండి. నేను ఇప్పుడు ఇంతవరకు అనలేదు, కానీ ఇప్పుడు ఎందుకంటే చిరంజీవి గారు ఆయన చూస్తా పెరిగిన వాళ్ళు మనం అంతా కూడా మంచి రోల్ మోడల్ అని ఎప్పుడు చెప్పుకుంటాం. పవన్ కళ్యాణ్ గారు రాజకీయాల్లో సక్సెస్ అయ్యాడు, ఈరోజు డిప్యూటీ సీఎం అయ్యాడు, దేశ ప్రధాని మనల్ని పొందారు వాళ్ళ మెగా ఫ్యామిలీ కాదని ఈయన ఏదో ఇండివిజువల్గా ఎదగాలనుకుంటే చాలా కష్టం అండి. ఆయన December 6న సినిమా వస్తుందని చెప్పి అన్నాడు. 3 సంవత్సరాలు పట్టింది ఆ సినిమా రిలీజ్ అయ్యి. పుష్ప 2 ఇలానే ఉంటే రేపు పుష్ప 2కి తీవ్రమైన ఇబ్బందులు. కాదు, నాకు అదే డౌట్. ఆ మధ్య సినిమా August 15కి రిలీజ్ అయ్యింది అనుకునే టైంలో ఈయన ఇక్కడ మాట్లాడినటువంటిది చిచ్చు పెట్టింది. అంటే దాని ప్రభావం సినిమా మీద కనిపిస్తుంది అని డైరెక్టర్తో ఏదో గ్యాప్ వచ్చింది, మళ్ళీ రీషూట్ అని, ఇంకా ఏదో పర్ఫెక్షన్ కోసం చేస్తున్నారని, డేట్ మారుస్తారని, చివరి December 6 అని చెప్పని, మళ్ళీ అది కూడా మారుతుందని ఇలా చర్చ నడుస్తుంది. మళ్ళీ ఇప్పుడు అగ్గిరా చేసినట్టు అవలా సినిమాకి అంటే ఇక్కడ కేశవ్ గారు ఆయన చేతులారా చేసుకున్నట్టుంది. సుకుమార్ మంచి దర్శకుడు. అదే సుకుమారు
రామ్ చరణ్తో మంచి సినిమా తీశాడు, రంగస్థలం తీసి అద్భుతమైన సినిమా తీశాడు. ఇప్పుడు రామ్ చరణ్ ఎలా ఉన్నాడు, అదేవిధంగా ఇప్పుడు ఈయన ఎలా ఉన్నాడు. ఓకే, ఇది తగ్గేదేలే, తగ్గబాక అది నీ ఇష్టం. ఇదే సమయంలో అడవికి సంరక్షకుడు, అడవి శాఖ మంత్రి ఆంధ్రప్రదేశ్లో పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు. అడవులతో పాటు పర్యావరణం, గ్రామీణాభివృద్ధి అన్నీ ఉన్నాడు ఆయన కూడా కర్ణాటక రాష్ట్రంలో వెళ్ళి ఒకప్పుడు అడవులు సంరక్షించే వాళ్ళని హీరోగా చూపించేవాళ్ళు రాజ్కుమార్ లాంటి నటుడిని సినిమా కూడా వదిలించారు. ఇప్పుడు అడవులు కొడుతున్నాళ్ళే హీరోలుగా భావిస్తున్నారు. దానికి కౌంటరా నేను ఆయన చేసిన మరి అనిపించింది నాకు. అంటే పవన్ కళ్యాణ్ గారు అయిపోతుంది, చల్లబడిపోతున్న గాయం పైన కర్ణాటకలో మళ్ళీ ఒకసారి రేపే ప్రయత్నం చేశారు కాబట్టి దానికి అల్లు అర్జున్ గారు కౌంటర్ ఇచ్చారా? ఆర్మీ ఉంది, ఆయన నాట్ ఓన్లీ పవన్ కళ్యాణ్ ఉద్దేశించి అన్నాడని మనం అనుకోవట్లా, మేధావులు కూడా అల్లా. ఆయన మొత్తం మీద మన సంపదని దోచుకుపోతున్నప్పుడు ప్రకృతి రేర్ అయిన ఎర్రచందనం స్మగ్లింగ్ చేస్తున్నప్పుడు కర్ణాటక రాష్ట్రంలో కూడా 150 కోట్లు విలువ చేసేది పట్టుకున్నారు వాళ్ళు. అది కూడా రాష్ట్రానికి వస్తే ఆదాయం రాష్ట్రానికే కదా, అది దేశ సరిహద్దులు దాటిపోతుంది. ఒకప్పుడు సినిమాలో ఇలా చూపించారు, దాన్ని ఎర్రచందనం స్మగ్లింగ్ చేయడం హీరోయిజంగా భావిస్తున్నారని చెప్పన్నాడు. ఆయన ఉద్దేశించి అనలేదని అనుకోవచ్చు కదా, సరే ఎప్పుడో అన్నాడు, అయిపోయింది అది. ఆయన మొత్తం వ్యవస్థల గురించి అన్నాడు, వ్యవస్థని ప్రకృతిని కాపాడుకోవాలన్నాడు. ఈయన ఇన్ని రోజుల తర్వాత నేను వెళ్ళి అదే యాటిట్యూడ్తో మాట్లాడితే కేశవ గారు, నాకు తెలిసి రేపు డిసెంబర్ 6 జరిగే ఆ రోజు కూడా రిలీజ్ అయ్యిద్దని నాకు డౌట్గానే ఉంది. ఒకవేళ రిలీజ్ అయినా మెగా ఇన్ఫర్మేషన్ ఉందా? ఇప్పుడున్న సిచ్యువేషన్స్ అలా ఉన్నాయి, రేపు ఆ సినిమా కూడా ఆడిద్దో లేదో డౌటే. కాబట్టి ఒకటే, ఎప్పుడైనా ఎదిగే కొద్ది ఒదిగుండాలండి, తనకు తాను తగ్గించుకున్నాడు హెచ్చింపబడతారనేది ఒకటి సూక్తుంది. మరి ఎందుకు ఈయన ఇలా ఉంటున్నాడో అర్థం కాల. నేను ఇలానే ఉంటా అంటే అది ఎంతోమంది మేధావులు, అల్లు అరవింద్ గారు కూడా అలా వదిలేశారంటారు, మాట్లాడడం చూపించడం చేస్తారు కదా, మొత్తం ఫ్యామిలీలో అగ్గిరాజుకునే పరిస్థితి వచ్చింది. ఇప్పుడు ఏంటంటే సార్, అల్టిమేట్గా ఆయన ఆయన చెట్టు కింద నేను పెరిగిన వాళ్ళంతా 8 మంది హీరోలు అయ్యారు. వీళ్ళంతా ఒక ఎత్తు అయితే వాళ్ళ యాటిట్యూడ్, వాళ్ళు ఎదిగిన తీరు మా చిరంజీవి గారి స్ఫూర్తి, ఆయన కష్టం తెలిపాడని చక్కగా సినిమాలు తీసుకుంటున్నారు, వినయ విధేయతలతో ఉంటున్నారు. ఈయన వినయ విధేయత పక్కన పెట్టి నేనేం తగ్గేదేలే అంటున్నాడు. తగ్గేదేలే అంటే ఒకటంటే ఇంకొక యాంగిల్లో ఆలోచించండి. ఇప్పుడు అల్లు అర్జున్కి ఒక హీరోయిక్ ఇది వచ్చింది, ఆయనకు ఒక ఇమేజ్ వచ్చింది, ఐకాన్ స్టార్ అని చెప్పని అంటున్నారు. అలవైకుంఠపురం సినిమా తర్వాత ఆయన తెలుగు ఇండస్ట్రీ మొత్తాన్ని కూడా ఒక బ్లాక్ బస్టర్ హీరో కింద మారాడు. పుష్ప తర్వాత అసలు పాన్ ఇండియా స్టార్ అని చెప్పని ఆయన ఆ ఇమేజ్ పెంచుకున్నాడు. సో తన ఇండివిజువలిజంలో భాగంగా ఆయన నా వాళ్ళ కోసం నేను ఎక్కడికైనా వెళ్తానని మాట్లాడుతున్నాడని అనుకోవచ్చు కదా. మెగా ఫ్యామిలీని ఉద్దేశించే అని కాకపోయినా కానీ అల్లు అర్జున్ గారి వ్యక్తిత్వంలో సహజంగా ఉన్నటువంటిది అది. అందుకనే అప్పుడు అటాచ్ అయినటువంటి సుకుమార్ దగ్గర నుంచి తన టీంని అలా మెయింటైన్ చేస్తున్నాడు అంటారు. తప్పులేదు సార్, ఏ టీం మేనేజ్ చేసుకుంటే తప్పులేదు, మీరు ఎదగటం తప్పులేదు, కానీ మూలాలు మర్చిపోవడమే తప్పు. ఒకప్పుడు ఇదే అల్లు అర్జున్ గారు అనేక మీటింగుల్లో చిరంజీవి గారు లేకపోతే మేము లేము అని చెప్పి అనలేదా? లేదా పవన్ కళ్యాణ్ గారి కోసం రాజకీయంగా వెళ్ళి ఈయన ముఖ్యమంత్రి కావాలని చెప్పి ఎలక్షన్లో ప్రచారం చేయలేదా? మరి ఇంతలోనే ఇంత గ్యాప్ ఎందుకు వచ్చింది? ఎందుకు ఇంత నీ వే ఆఫ్ టాకింగ్లో ఒక్కటే అండి వినయం, ఎందుకంటే పెద్ద స్టార్ అయ్యారనేటువంటి కాన్ఫిడెన్స్ ఎక్కువైందంటారా? మేబీ అనుకోవచ్చు. పుష్ప 1 3 సంవత్సరాలు అయింది, పుష్ప 2 బాగుంటే. ఒక విషయం చెప్పండి, మీరు అభిమాన సంఘాలు వీటిలో కూడా యాక్టివ్గా ఉంటూ ఉంటారు, చాలా మందితో పరిచయాలు ఉంటాయి, మెగా ఫ్యామిలీతో కూడా రిలేట్ అవుతూ ఉంటారు. కాబట్టి అల్లు అర్జున్ ఆర్మీ ఏంటి అసలు, ఎంత ఉంది ఆ బలగం, ఎంత వాళ్ళకి ఏమైనా ఆయుధాలు గీదాలు ఏమైనా ఉంటాయా ఏంటి, ఆర్మీ స్వరూప స్వభావాలు ఏంటి తెలుసుకుందాం అనుకుంటున్నారు. ఇక్కడ కేశవ్ గారు ఏముండవు సార్, ఆర్మీ మాకున్న ఏదో ఒక వ్యవస్థ ఉందంటే ఇదేమో యుద్ధ రంగంలో పాల్గొని ఈయన యుద్ధంలో గెలిచి రాజకీయాల్లో ఈయన ఏదో వచ్చి ఇదే కాదు. వాళ్ళని సంతృప్తి పరచడానికి ఐ లవ్ యూ అని 3 సార్లు అన్నాడు. మీరు లేకపోతే నేను లేను. కొంతమంది హీరోలు చూసి అభిమానులు వస్తుంటారు, కానీ అభిమానులు చూసి నేను హీరో అయ్యానని చెప్పి అన్నాడు. అంటే ఎవరిని ఉద్దేశించాడు ఆయన? అంటే ఆయన అన్న మాటల్లో చాలా వ్యంగ్యం, కొద్దిగా వెటకారం, అసలు నేనే అనే అహం ఇవన్నీ మేళవిస్తే ఒక పుష్ప కనపడుతున్నాడని అనిపిస్తుంది. ఇక్కడ ఏదైనా సార్, రేపు ఆంధ్రప్రదేశ్లో సినిమాలు రిలీజ్ అవ్వాలి, తెలంగాణలో అవ్వాలి, వాళ్ళు కూడా టికెట్లు పెంచుకోవడానికి టైం ఇవ్వాలి, ఇవన్నీ ఉండాలి కదా. మీరు ఎవరైతే మేము కాదు, అంటే గవర్నమెంట్ని మీరు కాదని, మీ మేనమామ గారిని కాదని, ఆయన గెలుపు కోసం కృషి చేయకుండా వైసీపీ పార్టీకి సహకరించి నేను నా స్నేహితుడి కోసం నేను అలానే ఉంటా, మీకోసం ఎందాకైనా వెళ్తాను. కానీ అంటే ఒక విషయం, మీరు రేట్ రివిజన్ విషయంలో ఏపీ వర్సెస్ ఫిల్మ్ ఇండస్ట్రీ నడుస్తున్న టైంలోనే పుష్ప సినిమా రిలీజ్ అయింది. సో అదే సమయంలో అఖండ కూడా రిలీజ్ అయింది.
ఈ 2 సినిమాలు హిట్ అయినాయి, వాటి స్టామినాకి తగ్గట్టుగా కలెక్షన్స్ కూడా తీసుకొచ్చినాయి. ఒకవేళ టికెట్ రేట్లు పెంచితే ఇంకా గ్రాస్ వాల్యూ పెరుగుండేది అనేటువంటి చర్చ కూడా నడిచింది. కాబట్టి రేట్ రివిజన్తో తనకు సంబంధం లేదేమో కదా అల్లు అర్జున్ గారికి. అందుకనే అంటే రేట్ ఒకటే కాదు సార్, ఇక్కడ మెగా ఫ్యామిలీని లేకుండా, మెగా ఫ్యామిలీ సపోర్ట్ లేకుండా, మెగా ఫ్యామిలీ పుష్ప 2 సినిమాకి పోకుండా ఆయన సినిమా హిట్ అయిద్దని మీరు అనుకుంటున్నారా? అవదా? అవదు, 100% అవదు. వాళ్ళతో ఇలానే పెట్టుకుంటా ఉంటే కష్టం. అందులో మెగాస్టార్ గారితో పెట్టుకుంటే చాలా కష్టం సార్, అందులో డౌటే లేదు. తొక్కేస్తారు నేను అంటలేదు, కష్టంగా అన్నాను. అంటే ఎప్పుడు కూడా కలుపుకొని పోవాలి. అవును, ఇది మనం వసుదైక కుటుంబం అంటారు. కుటుంబం విలువలు తెలిసినవాడు కాబట్టి ఎన్ని ఇబ్బందులు అయినా, ఎన్ని రాజకీయాల్లో ఎదుర్కొన్నా తనను అన్నను అవమానిస్తా ఉన్నా తగ్గి పవన్ కళ్యాణ్ తగ్గి ఇంటికి వెళ్ళి సాష్టాంగ నమస్కారం పెట్టాడు. అదే కదా ఫైనల్ విక్టోరియస్ బౌయింగ్ అంటారు అంతే కదండి. ఆ గెలుపు తర్వాత ఆయన పాదాక్రాంతం అయిన కదా, నా గెలుపుని అన్నయ్య నిన్ను అవమానించారు గత ప్రభుత్వం ముఖ్యమంత్రి అని చెప్పి అన్నాడు. ఆ ముఖ్యమంత్రికే సపోర్ట్ చేసినట్టే కదా. ఇప్పుడు వైసీపీ పార్టీల వాళ్ళందరూ కూడా ట్రోల్ చేస్తున్నారు. ఏది అల్లు అర్జున్ ఇచ్చిన కామెంట్లు చూసి మెగా ఫ్యామిలీని పవన్ ఇలా అన్నాడు అని చెప్పి వాళ్ళకి అవకాశం ఇచ్చినట్టుంది. కుటుంబాల్లో చిచ్చుపెట్టి ఇప్పుడు అల్లు అర్జున్ వ్యవహారం ఎట్లుందంటే అవతల ప్రతిపక్షం అంటే ప్రధాన ప్రతిపక్ష హోదా కూడా లేదనుకోండి, అది వేరే విషయం. వాళ్ళ సోషల్ మీడియాలో అల్లు అర్జున్ని హైలైట్ చేస్తా మెగా ఫ్యామిలీని ప్రశ్నించిన, మెగా ఫ్యామిలీని దుమ్మెత్తిపోసిన అల్లు అర్జున్ అని చెప్పేసి ఇస్తే అవతల వాళ్ళకి అవకాశం ఇచ్చినట్టుగా. ముందు నీ కుటుంబాన్ని చూసుకో, తర్వాత నీ రాష్ట్రాన్ని దేశాన్ని కాపాడుకో. కుటుంబంలోనే కాదనుకొని ఏం ఎదుగుతామని. ఒక విషయం ఫైనల్గా ఇందులో క్లారిటీ రావాల్సింది ఏంటంటే, జనరల్గా అల్లు అర్జున్ గారు ఎలాంటి వివాదాలు వచ్చినా కానీ ఆయన రియాక్ట్ అయ్యేవాళ్ళు కాదు. అసలు మీడియా ముందర కూడా ఎప్పుడు మాట్లాడేవాడు, ఏదున్నా కానీ ఫ్యామిలీలో ఇంటర్నల్గా సెట్ చేసుకునేవాడు. బట్ ఈ జనరేషన్లో ఏమన్నా తేడా వచ్చిందా? ఎందుకు ఇంత బహిరంగంగానే ఆల్రెడీ ఒక స్పర్ధ నడుస్తుంది అన్న విషయం తెలుసు, డిస్కషన్ నడుస్తుంది, చిన్న కదలిక ఉన్నా కానీ దాని మీద ఏదో ఒక రకమైనటువంటి ఇంటర్ప్రిటేషన్తో రాస్తున్నారన్న విషయం తెలుసు, అయినా కానీ ఎందుకు అవకాశం ఇస్తున్నారంటారు? ఇప్పుడు తేనె తిట్టు ఒకటి ఉంటుంది కదా సార్, అది జాగ్రత్తగా చేసుకుంటే దానిలో తేనె తీసుకోవచ్చు. జాగ్రత్తగా చేసుకుంటే తేనె తీసుకోవచ్చు, చక్కగా మనం ఆరోగ్యానికి అన్నిటికీ ఉపయోగించుకోవచ్చు. ఆ తేనె తుట్టిని కదిపామనుకో, తీసుకెళ్ళి మనకి దగ్గరికి వెళ్ళి కొట్టామనుకో, ఏమవుతుంది? ఇప్పుడు అదే జరుగుతుంది అంటారు. ఇదే జరుగుతుంది. ఆయన చేసుకున్న స్వయం పెద్దలు పరిష్కరించాలి. అది అల్లు అరవింద్ గారు పెద్దలు, విఘ్నులు. ఎందుకంటే చిరంజీవి గారికి, ఆయనకి, ఆ కుటుంబానికి మంచిది ఉంది. తండ్రిగా కొడుకుని సన్మార్గం అంటారా, లేకపోతే యాటిట్యూడ్ కొద్దిగా మార్చుకో అంటారా, పెద్దలు గౌరవించమని అంటారా, లేకపోతే కలుపుకొని పో అని అంటారా? ఒకటి ఏంటంటే, పిఠాపురం వెళ్ళి అల్లు అరవింద్ గారు పూజల్లో పాల్గొన్నారు. తన సోదరితో కలిసి వెళ్ళి పవన్ కళ్యాణ్ గారు గెలుపుని కాంక్షిస్తూ ఆయన ఒక మెసేజ్ ఇచ్చారు. ఫిల్మ్ ఇండస్ట్రీ ప్రొడ్యూసర్స్ పెద్దలు అందరం తీసుకెళ్ళినప్పుడు కూడా మళ్ళీ అల్లు అరవింద్ గారే లీడ్ చేశారు. పవన్ కళ్యాణ్ గారు పక్కన ఇప్పుడు సీఎం అక్కడ కూర్చుని, డిప్యూటీ సీఎం ఎలా కూర్చుంటారు, పవన్ కళ్యాణ్ గారు అక్కడ కూర్చుంటే ఇక్కడ అల్లు అరవింద్ గారు కూర్చుని మొత్తం ఇంటిగ్రేట్ చేసి మాట్లాడారు. కానీ ఇక్కడ మాత్రం ఫిల్ చేయలేకపోతున్నారు. ఎందుకని? ఇండస్ట్రీకి ప్రభుత్వానికి ఉన్న గ్యాప్ని ఫిల్ చేసిన అరవింద్ గారు ఈ గ్యాప్ని ఎందుకు ఫిల్ చేయలేదు? అదే అదే ఇది చిలికి గాలివాన కాకముందే, ఆ సినిమాకి రేపు డిసెంబర్ 6 రిలీజ్ అయ్యే పుష్ప 2 ఇబ్బంది జరగకముందే ఈ చిన్నపాటి కమ్యూనికేషన్ గ్యాప్ని కొద్దిగా సాల్వ్ చేసుకోవాల్సిన బాధ్యత అల్లు అరవింద్ గారిది. రియాక్ట్ అవ్వాలి. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్ గారు. ఇది ఒక చిన్న అంశం దగ్గర మొదలైనటువంటి అంశం అలానే చిలికి గాలివానగా మారుతున్నటువంటి పరిస్థితి. ఇండస్ట్రీలో పరిస్థితులు వేరు, ఫ్యామిలీలో ఉండేటువంటి పరిస్థితులు వేరు. అల్లు అర్జున్ గారు వ్యవహరిస్తున్నటువంటి తీరు కానీ, మాట్లాడుతున్నవి కానీ అవతల వాళ్ళకి అవకాశం ఇచ్చేలా ఉన్నాయి. నేరుగా ఆయన చేయకపోయినా కానీ ఆ చేష్టల నుంచి వస్తున్నటువంటి విశ్లేషణలు, వక్రీకరణలు అవి కుటుంబంలో చిచ్చుగా మారేటువంటి ప్రమాదం ఉంది. కాబట్టి పెద్దలు ఇన్వాల్వ్ అయితే ఈ సమస్యను చిటికలో పరిష్కరించవచ్చు అనేది శ్రీనివాస్ గారు చెప్తున్నటువంటి మాట. ఇది స్పెషల్ డిస్కషన్. కీప్ వాచింగ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.